సో మనం కీస్ ఇందులో పెట్టాలి, ఇందులో పెట్టి ఈ విధంగా పుష్ చేస్తే ఓహో క్రేజీ సూపర్ ఉంది కదా. మనం ఇది ఆన్ చేయగానే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అనేది ఇట్లా ఓపెన్ అయిపోతుంది. దాని గురించి ఎనీవేస్ మనం మాట్లాడదాము. ఇప్పుడు నేను రెఫ్ చేస్తున్నాను ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్. ఐఎమ్ సీరియస్లీ సూపర్ ఎక్సైటెడ్. మనం రెఫ్ చేస్తున్నాము, ఒకసారి ఎగ్జాస్ట్ వినండి ఏ విధంగా ఉంటుందో. ఓహో ఫ్రెండ్స్, వావ్ సీరియస్లీ ఫ్రెండ్స్ ఎట్లుంది ఎగ్జాస్ట్ చెప్పండి కామెంట్ సెక్షన్లో. హలో ఫ్రెండ్స్, వీడియో క్లిక్ చేసినందుకు థ్యాంక్ యూ. ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ కార్ తీసుకొచ్చానండి. ఎన్ని ఫరారీలు ఉన్నా, ఎన్ని ల్యాంబోగినీలు ఉన్నా, ఇప్పుడు చూపించే కార్ మాత్రం చాలా స్పెషల్ అండి. ఎందుకు స్పెషల్ ఒకసారి మీరు కార్ని చూడండి. సో ఇప్పుడు మనం చూస్తున్న కార్ ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ అండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ కార్స్. జేమ్స్ బాండ్ మూవీస్లో ఈ కార్స్ యూస్ చేశారు. ఐ థింక్ సో ఇండియాలో కూడా ఇది ఒక్కటే ఉందనుకుంటున్నాను, బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్ ఇన్ఫర్మేషన్. ఎట్ ప్రెసెంట్ అయితే ఇదే ఉంది అని అంటున్నారు. అండ్ ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ మనం ఈరోజు వాక్ అరౌండ్ రివ్యూ చేయబోతున్నాము. అండ్ ఎగ్జాస్ట్ నోట్ ఆల్రెడీ విన్నారు కదా, క్రేజీ అమౌంట్ ఉంది. క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఇలాంటి రివ్యూస్ మీరు చూడాలనుకుంటే లగ్జరీ కార్స్ అండ్ అలాగే స్పోర్ట్స్ కార్స్, వాట్ నాట్ సూపర్ కార్స్, ఎవ్రీథింగ్ మన ఛానల్లో వస్తాయి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని యాక్టివేట్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసుకోండి. నేను ఇలాంటి కార్స్ అప్లోడ్ చేయగానే ఫస్ట్ మీరు చూడొచ్చు. ఇంకేం కాల్సిన వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం లుక్స్ గురించి మాట్లాడుకుందామండి. బిఫోర్ దట్ కీ గురించి మాట్లాడుకుందాం. ఆస్టన్ మార్టిన్ కీ ఏ విధంగా ఉంటుందో. సింపుల్ ఉందండి. కార్ ఎంత ఫీచరిస్టిక్గా, ఎంత క్రేజీగా ఉందో అంతే సింపుల్గా కీ ఉందండి. నేనైతే కీ ఈ విధంగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ కీ పైన కూడా ఎక్కడ మనకి ఆస్టన్ మార్టిన్ అని అసలు బ్రాండింగ్ ఇవ్వలేదండి. చాలా సింపుల్గా ఉంది, చాలా బేసిక్గా ఉందని చెప్పాలి. ఇటువైపు చూసుకుంటే మనకి ఇది యాక్చువల్లీ ఒక మ్యాగ్నెటిక్కి సంబంధించిన కంట్రోల్ అండి. దీంతో మనం ఇది ప్రెస్ చేసిన తర్వాతనే, ఈ విధంగా ప్రెస్ చేసిన తర్వాతనే లోపల ఇందాక చూసారు కదా వెహికల్ అనేది ఆన్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లాక్, అన్లాక్, లైటింగ్కి సంబంధించి అండ్ బూట్ ఓపెన్కి సంబంధించిన ఫంక్షన్ కీస్ ఇందులో ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం డిజైన్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ చూడొచ్చండి, దిస్ ఇస్ ద ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్. సో లుక్స్ మాత్రం చాలా క్రేజీ అంటే క్రేజీ ఉన్నాయండి. గ్రిల్ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్. లార్జ్ అమౌంట్ ఆఫ్ గ్రిల్ మనకి ఇక్కడ కనిపిస్తుందండి. కంప్లీట్గా అల్యూమినియం ఫినిషింగ్తో ఇస్తున్నారు. ఫుల్ లెవెల్ ఆఫ్ ప్రీమియంనెస్లో మాత్రం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అనేది తెలియట్లేదు. స్పెసిఫిక్గా జేమ్స్ బాండ్ మూవీలో తయారు చేసుకొని మరి ఆస్టన్ మార్టిన్ కార్స్ని యూస్ చేసేవారు. సో గ్రిల్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. మధ్యలో మనకి ఎయిర్ ఇంటేక్ అనేది ఇవ్వడం జరిగింది ఇంజన్ కోసం. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పైన ఆస్టన్ మార్టిన్కి సంబంధించి బ్రాండింగ్. ఈ లోగో కూడా చాలా ఫేమస్ అండి. ఈ లోగోకి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, క్రేజీ పిచ్చి ఫ్యాన్స్ ఉన్నారు యాక్చువల్లీ ఆస్టన్ మార్టిన్కి. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ హెడ్ ల్యాంప్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాము. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ఆన్ చేసి చూపిస్తాను మీకు బ్లింక్ ఎలా ఏ విధంగా అవుతుందో. దిస్ ఇస్ డిఆర్ఎల్ అండి. చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. అండ్ ఈ ఎలిమెంట్ మొత్తం మనకి ఇన్సైడ్లో కూడా బ్లాక్ ఫినిషింగ్తో ఇచ్చారు. మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అనుకుంటా, చూడ్డానికి అయితే మనకు కనిపిస్తుంది మ్యాట్ బ్లాక్ విధంగా. చాలా సూపర్గా ఉంది, ఫీచరిస్టిక్గా ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకి హెడ్ ల్యాంప్ ఇవ్వడం జరిగింది, ఎల్ఈడి హెడ్ ల్యాంప్. చాలా బాగుందండి విజన్. నేను ఆన్ చేసినప్పుడు చూపిస్తాను మీకు, వెహికల్ ఆన్ చేయాల్సి ఉంటుంది దానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇండికేటర్ ఇవ్వడం జరిగింది. లార్జ్ స్వైప్ అప్ ఇండికేటర్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అండ్ ఈ షేప్ ఏదైతే ఉందో లైట్ షేప్ హెడ్ ల్యాంప్కి సంబంధించి సీరియస్లీ చాలా సూపర్గా ఉందండి. చూడ్డానికి కూడా చాలా ఎక్సలెంట్గా ఐ క్యాచ్గా కనిపిస్తుంది మనకి. మనం ప్రతి కార్లో పార్కింగ్ సెన్సర్స్ చూస్తాం కదా, ఐ వాజ్ లిటిల్ కన్ఫ్యూజ్డ్ అండి. ఇందులో మాత్రం మనకి ఎక్కడ పార్కింగ్ సెన్సర్స్ ఇవ్వలేదు ఫ్రంట్లో. నేను మొత్తం చెక్ చేశాను, పార్కింగ్ సెన్సర్స్ అయితే లేవండి. అండ్ అలాగే కింద చూసుకుంటే ఈ ప్రాపర్ డిజైన్ కూడా ఇక్కడ మనకి డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా బాగుంది, గ్రిల్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా చాలా స్పోర్టీనెస్ని మనకి ఈ కార్లో ఫ్రంట్లో ప్రొవైడ్ చేస్తుంది. లుక్స్లో కూడా ఈ ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఫ్రెండ్స్, కంప్లీట్గా లుక్స్లో ఈ పార్టే చాలా వరకు కాంట్రిబ్యూట్ చేస్తుంది. చూడడానికి కూడా చాలా మంచి అపీల్ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ స్టాండ్అవుట్ ఫీలింగ్ అయితే ఈ ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్కి ఈ ఫ్రంట్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ మనం బోనెట్ పైన చూసుకుంటే మీరు ఇక్కడ చూడొచ్చు, కట్స్ అండ్ క్రీజెస్ చాలా షార్ప్గా ఉన్నాయండి. ఇక్కడ మనకి వీ షేప్లో ఈ కట్స్ ఇచ్చారు. ఇవి కూడా చాలా మస్క్యులైన్గా కనిపిస్తాయి వెహికల్ పైన. అండ్ ఇక్కడ మనకి ఎయిర్ వెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి అల్యూమినియం ఫినిషింగ్ ఇచ్చారు, చాలా ప్రీమియంగా ఉంది. ఎయిర్ ఇంటేక్ ఇంజన్ కోసం అండి. ఇక్కడ కూడా మనకి వెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు నేను ఇంజన్ బి ఓపెన్ చేసి చూపిస్తానండి. మోస్ట్ ఆఫ్ ద కార్స్లో ఇటువైపు ఉంటుంది కదా ఇంజన్ బి ఓపెన్ చేయడానికి, ఈ కార్లో మాత్రం మనకి కో ప్యాసింజర్ వైపు ఇవ్వడం జరిగింది. సో నేను ఓపెన్ చేస్తాను. డోర్ హ్యాండిల్ కూడా ఓపెన్ చేయడం చాలా క్రేజీ ఉంటుంది ఇందులో.
నేను మీకు చూపిస్తాను అది కూడా. అండ్ నా సో ఫైనలీ ఆస్టన్ మార్టిన్ ఇంజన్ బే ఓపెన్ చేస్తున్నాము. సింప్లీ పట్టుకొని ఇలా పుల్ చేయాలి. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఓపెన్స్ అండి. హైడ్రాలిక్ స్ట్రట్స్ ఇచ్చారు. లుక్ ఎట్ ద ఇంజన్, మ్యాసివ్ ఇంజన్, 6 లీటర్ V12 ఇంజన్ అండి. ఇక్కడ చూసుకుంటే మనకి ఆస్టన్ మార్టిన్కి సంబంధించి ఇక్కడ బ్రాండింగ్ ఇచ్చారు. అండ్ ఇందులో మనకి హ్యాండ్ బిల్డ్ ఇన్ ఇంగ్లాండ్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంగ్లాండ్ మేడ్ ఇది. కంప్లీట్ ఇంజన్ యొక్క ప్రొటెక్షన్ ఇక్కడ చూడొచ్చు మీరు. ఇంజన్ ఉంది, ఇంజన్ పై నుంచి ఈ విధంగా ప్రొటెక్షన్ ఇవ్వడం జరిగింది దీనికి. V12 ఇంజన్ అండి. ఇక్కడ ఆస్టన్ మార్టిన్ బ్రాండింగ్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఆస్టన్ మార్టిన్ అని 2 సైడ్స్ మనకి ఇక్కడ అక్కడ 2 వైపు బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. సీరియస్లీ ఎక్సలెంట్ అండి. అండ్ ఇంజన్ పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుందాము. V12 యాక్చువల్లీ ఇంజన్ వచ్చేసి 5.9 లీటర్ లైక్ 6 లీటర్ ఇంజన్లో వస్తుంది ఇది. ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్లో మనకి 470 హార్స్ పవర్ అండ్ అలాగే 600 Nm పీక్ టార్క్ జనరేట్ చేస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇన్సులేషన్ అనేది ప్రొవైడ్ చేయలేదు. సో ఇన్సులేషన్ ఇచ్చుంటే బాగుంటుండే. అండ్ నౌ విల్ క్లోజ్ ద ఇంజన్ బే ఆఫ్ ఆస్టన్ మార్టిన్. అండ్ నౌ మనం ఇప్పుడు సైడ్ లుక్స్ చూద్దాము ఏ విధంగా ఉంటుందో. సో ఫ్రెండ్స్ ఒక్కసారి సైడ్ లుక్స్ వేసుకోండి ఏ విధంగా ఉందో చూడొచ్చు. ఐ హోప్ సూపర్ ఉంది అనుకుంటున్నాను. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చిందో లేదో తప్పకుండా కమెంట్ చేసి చెప్పండి. దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఫర్ యూ ఐఎమ్ రివ్యూయింగ్. నౌ లెట్స్ కమ్ అండ్ టాక్ అబౌట్ ద వీల్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి 5 స్పోక్ అలాయ్ వీల్స్ ఇస్తున్నారు. ఫినిషింగ్ కూడా కంప్లీట్గా సిల్వర్ ఇన్ ట్రీట్మెంట్తో ఇస్తున్నారు. చూడడానికి చాలా సూపర్గా ఉంది. బ్రేక్ క్యాలిపర్స్ కూడా రెడ్ కలర్లో ట్రీట్ చేశారు. దానిపైన కూడా మనకి ఆస్టన్ మార్టిన్ వచ్చి బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ మనం ఇక్కడ టైర్స్ గురించి మాట్లాడుకుంటే పెరల్లీ టైర్స్ అనేది యూస్ చేశారు. R20 వీల్ సెక్షన్ వస్తుందండి. అండ్ టైర్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే మనకి 255/35 టైర్ సైజ్ వస్తుంది. సో సీరియస్లీ చాలా మంచి రోడ్ గ్రిప్ అండ్ అలాగే వైడర్ టైర్స్ ఉండడం వల్ల ఈ స్పోర్ట్స్ కార్స్ యొక్క క్రూజింగ్ అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో ఇదండి మనకి టైర్ ప్రొఫైల్ అండ్ అలాగే ఇక్కడ ఉన్న అలాయ్ వీల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో లెట్స్ మూవ్ టు ద సైడ్ వ్యూ. ఇక్కడ చూసుకుంటే మనకి క్రోమ్ ఎలిమెంట్ ఇచ్చారు. దీంట్లోనే మనకి ఇండికేటర్ ప్లేస్మెంట్ కూడా ఆన్ బాడీ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే మళ్ళీ ఎయిర్ ఇంటేక్ ఇవ్వడం జరిగింది. కొంచెం మనకి ఇక్కడ ఒక గ్రిల్ టైప్ ఇచ్చారు. ఇది కూడా ఇంజన్ కోసమే అనుకుంటా ఐ థింక్ సో. ఇక్కడ కూడా కొంచెం ఎయిర్ ఇంటేక్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు మనం ORVM గురించి మాట్లాడుకుంటే బాడీ కలర్ ORVM ఇస్తున్నారు. మీరు చూడొచ్చు అప్పర్ పార్ట్ బాడీ వచ్చేసి కంప్లీట్గా రెడ్ కలర్లో బాడీ కలర్ ఇచ్చారు. అండ్ అదే సరౌండింగ్స్లో చూసుకుంటే బ్లాక్ కలర్ ఇవ్వడం జరిగింది. ఇట్స్ కైండ్ ఆఫ్ డ్యూయల్ టోన్ ORVM మనకి లభిస్తుంది. సో దీనిపైన మనకి ఇండికేటర్ అయితే ఏమి ఇవ్వలేదు. ఇండికేటర్ వచ్చేసి ఆన్ బాడీ ఇవ్వడం జరిగింది. అండ్ డోర్ హ్యాండిల్ ఫ్రెండ్స్ క్రేజీ డోర్ హ్యాండిల్ అండి. ఈ డోర్ హ్యాండిల్ వచ్చేసి మనకు ఈ విధంగా ఓపెన్ చేయాలి. నేను ఇంటీరియర్ వెళ్ళేటప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. ఈ విధంగా ఓపెన్ చేయాలి ఆస్టన్ మార్టిన్కి సంబంధించి. సింప్లీ ఇక్కడ కీతో ఎంట్రీ అవ్వాలండి మనం. ఇక్కడ ప్యాసివ్ ఎంట్రీ అయితే అవైలబుల్గా లేదు. ఈ లైట్స్ కూడా జనరలీ బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ అలాగే మనం ఇక్కడ డోర్ పైన చూసుకుంటే క్రోమ్ లైనింగ్. ఈ క్రోమ్ లైనింగ్ కూడా చాలా ప్రీమియంగా ఉందండి ఈ కార్లో మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ బీ పిల్లర్లో వచ్చేసి మనకి కంప్లీట్గా బ్లాక్ ఇన్ కలర్లో ఇచ్చారు. గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్తో ఇచ్చారు ఇన్స్టెడ్ ఆఫ్ ద క్రోమ్ లైనింగ్. క్రోమ్ లైనింగ్ మాత్రం సరౌండింగ్లో ఇవ్వడం జరిగింది. బీ పిల్లర్ వచ్చేసి కంప్లీట్గా బ్లాక్ ఇన్ కలర్లో ఇచ్చారు. లుక్స్ అయితే సీరియస్లీ చాలా బాగున్నాయి. సైడ్ నుంచి మీకు ఏ విధంగా అనిపిస్తుందో తప్పకుండా చెప్పండి. రేర్ సైడ్ కూడా ఇదే విధమైన డోర్ హ్యాండిల్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు, ఒకటి నోటీస్ చేయొచ్చు. మనం ఎప్పుడైతే ఇది ప్రెస్ చేస్తున్నామో ఇక్కడ మిర్రర్స్ అనేది డౌన్ అవుతున్నాయి, మళ్ళీ వదిలేయంగానే వెళ్ళిపోతున్నాయి. మీరు ఇక్కడ చూడొచ్చు వన్స్ అగైన్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. మనం డోర్ ఓపెన్ చేస్తుంటే ఆటోమేటిక్గా మిర్రర్స్ అనేది కొంచెం కిందికి వస్తున్నాయి. అండ్ అలాగే మనం రేర్ సైడ్ టైర్ ప్రొఫైల్ గురించి మాట్లాడుకుందామండి. ఇందులో కూడా మనకి పెరల్లీ టైర్స్ ఇస్తున్నారు. 5 స్పోక్ వీల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ కూడా ఆస్టన్ మార్టిన్ బ్రాండింగ్ మనకి బ్రేక్ క్యాలిపర్స్ పైన ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మనం వీల్ సెక్షన్ సేమ్ R20 ఇస్తున్నారు, కానీ ఇక్కడ టైర్ ప్రొఫైల్ 295/35 ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో కొంచెం మనకి బిగ్గర్ వైడర్ టైర్స్ అనేది రేర్ సైడ్ ఇందులో ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు మనం రేర్ సెక్షన్ గురించి మాట్లాడుకుందాము. ఇక్కడ చూసుకుంటే మనకి ఫ్యూయల్ లీడ్ ఇవ్వడం జరిగింది. అండ్ రేర్ సెక్షన్ గురించి చూసుకుంటే సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గ్లాస్ ఏరియా ఇచ్చారు. సో ఇందులో మనకి పానోరామిక్ సన్ రూఫ్ కానీ ఈ మోడల్లో అయితే అవైలబుల్గా లేదు. అండ్ ఇప్పుడు రేర్ లుక్స్ అయితే ఈ విధంగా ఉంటాయండి. నేను మీకు ఒకసారి బ్లింక్ చేసి చూపిస్తాను లైట్స్ ఏ విధంగా ఆన్ అవుతాయో. సో ఇక్కడ చూడొచ్చు మీరు టెయిల్ లైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. యాక్చువల్లీ ఇది C షేప్లో వస్తుంది. ఇక్కడ మనకి టెయిల్ లైట్ ఈ విధంగా బ్లింక్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్రోమ్ లైనింగ్ ఇచ్చారు కంప్లీట్గా ఆల్ ద వే మనకి ఈ ఎండ్ వరకు వెళ్తుంది. అండ్ ఇక్కడ మనకి ఆస్టన్ మార్టిన్కి సంబంధించి బ్రాండింగ్ ఇక్కడ ర్యాపిడ్ చూసుకుంటే మనకి మోడల్ అనేది రిప్రజెంట్ చేస్తుంది.
అండ్ అలాగే కిందగా చూసుకుంటే ఎగ్జాస్ట్ అండి. ఎగ్జాస్ట్ ఆల్రెడీ విన్నారు మీరు. ఎగ్జాస్ట్ వచ్చేసి ప్రాపర్ ఎగ్జాస్ట్ ఇది. దిస్ ఈజ్ నాట్ అ ఫేక్ ఎగ్జాస్ట్. ఎగ్జాస్ట్ సరౌండింగ్స్లో కూడా చూసుకుంటే మనకి ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్స్ యూస్ చేయడం జరిగింది. ఇక్కడ రిఫ్లెక్టర్స్ ఇచ్చారు. అండ్ కిందగా చూసుకుంటే మనకి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అనేది చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆన్ బాడీ ఇవ్వలేదు, ఇక్కడ మధ్యలో మనకి రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కంప్లీట్గా ఒక గ్రిల్ ఏరియా టైప్ మనకి కింద కూడా కైండ్ ఆఫ్ డిఫ్యూజర్ని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇది కూడా చాలా సూపర్గా ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి ఒక హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఇచ్చారు. ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్ ద రూఫ్ మనకి ఇక్కడ హై మౌంట్ స్టాప్ ల్యాంప్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ బూట్ ఓపెన్ చేయాలనుకుంటే ఫ్రెండ్స్, సింపుల్గా మనం ఇది ప్రెస్ చేసి ఓపెన్ చేయొచ్చు, లేదా ఇందులో ఉన్న కీని ప్రెస్ చేసి కూడా మనం ఓపెన్ చేయొచ్చు. సింప్లీ మనం ఇది ప్రెస్ చేసిన తర్వాత అన్లాక్ అయిపోతుంది. దెన్ ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే హైడ్రాలిక్ స్ట్రట్స్ ఇచ్చారు. మనకి ఏమి వన్ టచ్ కంట్రోల్స్ అయితే ఇవ్వలేదు టు క్లోజ్ ద బూట్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఈ విధంగా మనకి బూట్ కనిపిస్తుందండి. బూట్ లోపల మనకి లైటింగ్స్ అనేది బోత్ ఎండ్స్ ఇవ్వడం జరిగింది. ఎల్ఈడి లైటింగ్ ఇక్కడ అండ్ ఎల్ఈడి లైటింగ్ ఇటువైపు కూడా బోత్ సైడ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఏముంది చూద్దాము. సో దిస్ ఇస్ యాక్చువల్లీ ఓకే. మీరు కంపార్ట్మెంట్ని ఈ విధంగా సపరేట్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఏమైనా మీరు లగేజ్ కూడా పెట్టుకోవచ్చు. కైండ్ ఆఫ్ బూట్, మీకు ఏదైనా లగేజ్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు బూట్లో. అండ్ అగైన్ దిస్ కెన్ బి అ సపరేటెడ్ ఒక కంపార్ట్మెంట్ లాగా మనము డిజైన్ చేసుకోవచ్చు. అండ్ దీని కిందే చూసుకుంటే మాత్రం మనకి స్పేర్ వీల్ టైర్ కానీ ఏమి ఇవ్వలేదండి. టూల్ కిట్ కూడా ఇందులో ఇవ్వలేదు అప్పుడు. సో ఇక్కడ టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేయలేదు, విచ్ ఇస్ యాక్చువల్లీ షుడ్ బి దేర్. ఎక్కడుందో అర్థమవుతలేదు, కానీ ఇక్కడైతే టూల్ కిట్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ ఇంటీరియర్లో వెళ్ళి కూర్చుందామండి. చూద్దాం మనకి ఇందులో ఏమేమి ఫీచర్స్ ఉంటాయి, ఇంటీరియర్ ఏ విధంగా ఉంటుంది. లెట్స్ ఎక్స్ప్లోర్. సో ఆల్రెడీ నేను చెప్పినట్టు డోర్ హ్యాండిల్ చూసారు కదా, ఈ విధంగా మనం ఓపెన్ చేయాలండి. దీనికి ఒక స్టిక్ టైప్లో ఉంటుంది. అండ్ కొంచెం ఇది డోర్ వచ్చేసి మనకి ఇట్లా బటర్ఫ్లై టైప్లో కొంచెం పైకి ఇట్లా అప్ సైడ్ ఓపెన్ అవుతుంది. కంప్లీట్గా మనకి ఇట్లా స్ట్రైట్గా బ్యాక్ సైడ్ అనేది ఓపెన్ అవ్వదు ఇది. అండ్ ఇప్పుడు మనము డోర్ గురించి మాట్లాడుకుందాము అండి. ఇక్కడ ఫ్రేమ్లెస్ డోర్స్ వస్తాయి, మీరు చూడొచ్చు. దీనికి ఫ్రేమ్ ఉండదండి. అండ్ అలాగే ఇక్కడ డోర్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే ఇంటీరియర్ ఇన్ఫ్యాక్ట్ సింగిల్ టోన్తో వస్తుంది. కంప్లీట్లీ పీచ్ కలర్ వస్తుందండి. కైండ్ ఆఫ్ బ్రౌనిష్ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ ఎక్కువగా మనకి ఇందులో డిజైన్ ఎలిమెంట్స్ అయితే ఏం లేవు, కానీ ఈ స్టిచ్చింగ్ ఉందండి ఇక్కడ బ్రౌన్ కలర్ స్టిచ్చింగ్. ఇది కొంచెం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది ఇందులో ఇస్తుంది ఇంటీరియర్లో. బికాస్ ఇది కంప్లీట్గా మనకి పీచ్ కలర్ ఉంది. అండ్ కొంచెం ఈ బ్రౌన్ కలర్ ట్రీట్మెంట్ వచ్చేసరికి కొంచెం హైలైట్ అవుతుంది ఇంటీరియర్లో. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే కంప్లీట్గా గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్తో డోర్ హ్యాండిల్ ఇచ్చారు. చాలా మ్యాసివ్గా, చాలా స్టాండర్డ్గా ఉందండి. అండ్ అలాగే ఇక్కడ కూడా మనకి డోర్ హ్యాండిల్ స్టైల్ చూడండి. ప్రతి ప్లేస్లో మనకి ఈ విధంగా ఒక టైప్ ఆఫ్ స్టిక్ టైప్ ఆఫ్ మనకి డోర్ హ్యాండిల్ ఇవ్వడం జరిగింది. క్వాలిటీ కూడా చాలా సూపర్గా ఉందండి. దీస్ ఆర్ ద కంట్రోల్స్ ఫర్ ద మిరర్స్. ఆల్ 4 మిరర్స్కి సంబంధించిన వన్ టచ్ కంట్రోల్స్ అండ్ ఓఆర్విఎం కంట్రోల్స్ ఇందులో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ డోర్ పాకెట్స్ కూడా దీస్ ఆర్ ఎనఫ్ ఫర్ హాఫ్ లీటర్ బాటిల్ మనం ఇక్కడ ప్లేస్ చేయొచ్చు, బట్ నాట్ అ 1 లీటర్ బాటిల్, ఎందుకంటే సైజ్ పెట్టడానికి సరిపోదు. స్పీకర్ లేఅవుట్ ఇచ్చారండి, ఇక్కడ చూడొచ్చు. స్పీకర్ ఇందులో ఇవ్వడం జరుగుతుంది. బ్యాంగ్ ఆల్ఫ్రెన్కి సంబంధించిన మనకి స్పీకర్స్ ఇస్తున్నారు. చాలా మంచిగా ఉంటుందండి క్వాలిటీ. వీ విల్ హియర్ దాట్ యాజ్ వెల్. అండ్ ఇప్పుడు మనము ఇంటీరియర్లో కూర్చున్నాము. ఎస్. అండ్ ఫ్రెండ్స్, అలాగే ఇక్కడ చూసుకుంటే స్కఫ్లెట్ పైన చూసుకుంటే మీరు ర్యాపిడ్ అని ఇక్కడ మనకి మోడల్ ఇవ్వడం జరిగింది. హ్యాండ్ బిల్ట్ ఇన్ ఇంగ్లాండ్ అని ఇక్కడ మనకి ప్రింట్ చేశారు. సో ఈ విధంగా కనిపిస్తుందండి. అండ్ నా ఇఫ్ యూ సీ దిస్ ఈజ్ ఆఫ్ ద సీటింగ్ పోస్చర్ అండి. ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్లో ఈ విధంగా ఉంటుంది పోస్చర్ అనేది. జనరలీ మనకి కార్స్లో ఇక్కడ వైపు ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ ఇస్తారు కదా చైర్కి సంబంధించి, కానీ ఈ ఆస్టన్ మార్టిన్లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు చూడొచ్చు, సెంటర్ కాన్సోల్కి ఇటువైపు ఇవ్వడం జరిగింది. మోస్ట్లీ మనకి ఇక్కడ వైపు ఇస్తారు, కానీ ఇందులో ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ మెమరీ సీట్స్ కూడా మనకి 3 మెమరీస్ ఇవ్వడం జరిగింది. ఎలక్ట్రికలీ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు చైర్, నో ప్రాబ్లమ్స్ అట్ ఆల్ ఫీచర్స్ ఆర్ ఇంక్లూడెడ్. అండ్ నా ఇక్కడ మనం డాష్ బోర్డ్ గురించి మాట్లాడుకుందామండి. లైక్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, కంప్లీట్గా మనకి సింగిల్ టోన్ డాష్ బోర్డ్, బ్రౌన్ ఇన్ కలర్, కైండ్ ఆఫ్ పీచ్ కలర్ ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కానీ అప్పర్ సైడ్ కొంచెం మనకి బ్లాక్ ట్రీట్మెంట్ వస్తుంది డాష్ బోర్డ్ పైన. ఇక్కడ కంప్లీట్గా సాఫ్ట్ లెదర్ యూస్ చేశారండి. క్వాలిటీ ఈజ్ ఆన్ ద నెక్స్ట్ లెవెల్ సైడ్. స్పీకర్ సిస్టమ్ అనేది ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయండి. ఏసీ వెంట్స్ కంప్లీట్గా గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్తో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు వెంట్స్ని. చూడ్డానికి కూడా చాలా డిఫరెంట్గా ఉంది డిజైన్. ఒక కైండ్ ఆఫ్ రెక్టాంగిల్ షేప్లో ఇచ్చారు. అండ్ ఇక్కడ నుంచి మనము లైటింగ్ అనేది ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు హెడ్ ల్యాంప్కి సంబంధించి. అండ్ ఇటువైపు చూసుకుంటే కంట్రోల్స్, ఇక్కడ కూడా మనకి కంట్రోల్స్, ఇక్కడ మనకి లైటింగ్ కంట్రోల్స్, హై బీమ్, లో బీమ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వైపు వైజర్ కంట్రోల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ స్టీరింగ్ కింద చూసుకుంటే మనకి
పాడిల్ షిఫ్టర్స్ ఇచ్చారు, ప్లస్ మైనస్ ఇటువైపు ఇక్కడ ప్లస్ ఇచ్చారు, ఇక్కడ మైనస్ ఇచ్చారు. అండ్ స్టీరింగ్ కంప్లీట్లీ రౌండ్ ఇచ్చారండి, కైండ్ ఆఫ్ కింద కొంచెం ఫ్లాట్ బాటమ్ ఇస్తున్నారు, కంప్లీట్లీ మనకి రౌండ్ ఇన్ షేప్లో కనిపిస్తుంది. ఈ పైన పార్ట్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్, కింద కూడా మనకు బ్లాక్ కలర్ ఇచ్చారు. అండ్ ఈ సైడ్ పార్ట్ వచ్చేసి కంప్లీట్లీ మనకి డాష్ బోర్డ్తో మ్యాచ్ అయ్యే విధంగా పీచ్ కలర్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మధ్యలో కంప్లీట్గా బ్లాక్ ట్రీట్మెంట్ ఇచ్చారు. 3 స్పోక్ స్టీరింగ్ ట్రీట్మెంట్ ఇందులో యూస్ చేశారు. మధ్యలో చిన్నగా ఆస్టన్ మార్టిన్ బ్రాండింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఎయిర్ బ్యాగ్కి సంబంధించిన మనకి ఇక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక్కడ కూడా ప్రెస్ చేసిన ఎస్ హార్న్ ఇక్కడ కూడా ప్రెస్ చేసిన వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన మనకి కీస్ ఇచ్చారు, మనం సెట్ చేసుకోవచ్చు క్రూజ్ కంట్రోల్కి సంబంధించిన స్పీడ్ అనేది. ఇక్కడైతే మనకి టెలిఫోన్ కాల్స్కి సంబంధించి ఆన్సర్ డిక్లైన్కి సంబంధించిన అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్కి సంబంధించిన ఇక్కడ కీస్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఈ విధంగా స్టీరింగ్ అనేది కనిపిస్తుందండి. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంప్లీట్గా అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఇందులో ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం ఒకసారి వెహికల్ ఆన్ చేసి చూద్దాము. అండ్ కీస్ ఇందులో ఉన్నాయండి, లైక్ మీరు ఆల్రెడీ మనం చూసాం కదా. సో సింప్లీ మనం కీస్ ఇందులో పెట్టాలి, పెట్టిన తర్వాత ఆన్ అవ్వదండి, ఈ విధంగా కంప్లీట్లీ ప్రెస్ చేయాలి మనము, ఇంజన్ ఈ విధంగా ఆన్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూడొచ్చు, ఇక్కడ మనకి టాకోమీటర్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ స్పీడోమీటర్ ఇచ్చారు. అండ్ నోటీస్ చేశారు మీరు వెహికల్ ఆన్ చేయగానే ఇది కూడా పైకి స్వైప్ అప్ అయిపోయింది. అండ్ ఇక్కడ కూడా మనకి స్పీకర్ సిస్టమ్ వచ్చేసి స్వైప్ అప్ అయింది. ఆఫ్ చేయగానే ఆటోమేటిక్గా అది మళ్ళీ దాని పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ స్పీడోమీటర్ పైన మనకి 330 km/h స్పీడ్ లిమిట్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి టాకోమీటర్ ఇచ్చారు, ఇక్కడ చూసుకోవచ్చు రైట్ రియర్ డోర్ ఓపెన్ అనేసి మనకి ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది, డ్రైవర్ డోర్ ఓపెన్ అని వార్నింగ్ ఇస్తుంది. ఇక్కడ మనకి ఇంజన్కి సంబంధించిన టెంపరేచర్ యొక్క డయల్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ ఫ్యూల్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. సో 4 డయల్స్ ఇచ్చారు కంప్లీట్గా రౌండ్ షేప్లో, చాలా సింపుల్గా, చాలా మినిమలిస్టిక్గా అండ్ అట్ ద సేమ్ టైం చూడడానికి కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఇక్కడ సెంటర్ కాన్సోల్ గురించి మాట్లాడుకుందాము. ఇటు నుంచి అయితే మీకు చాలా ఈజీగా అండ్ క్లియర్గా కనిపిస్తుందని ఇటువైపు నుంచి తీస్తున్నామండి. ఇక్కడ చూడొచ్చు మధ్యలో మనకి సెంటర్ కాన్సోల్ ఉంది కదా, ఈ సెంటర్ కాన్సోల్ కంప్లీట్గా మనకి రేర్ సైడ్ వరకు వెళ్తుందండి. నేను మీకు చూపిస్తాను రేర్ సైడ్ వెళ్ళినప్పుడు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు సెంటర్ కాన్సోల్ పైన కంప్లీట్గా గ్లాస్ బ్లాక్ చూడొచ్చు మీరు, పియానో బ్లాక్ ఫినిషింగ్ ట్రీట్మెంట్ అంటారు, చాలా లగ్జూరియస్గా చూడడానికి కూడా చాలా సూపర్గా కనిపిస్తుంది. కంట్రోల్స్ కూడా అన్ని ఫిజికల్ కంట్రోల్స్ ఇచ్చారండి, మీరు చూడొచ్చు ఎవ్రీథింగ్ ఇస్ ద ఫిజికల్ కంట్రోల్. సో ఫిజికల్ కంట్రోల్స్ ఉండడం వల్ల ప్రాబ్లం ఏముండదంటే మనకి ఎక్కువ తొందరగా ఇవి పాడవు. ఆటోమేటిక్ ఏదైనా మనకి టచ్ స్క్రీన్ ఉంటే కంప్లీట్ సిస్టమ్ అనేది చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ కంట్రోల్స్ ఉండడం వలన ఆల్వేస్ ఏదైనా పాడైతే ఓన్లీ ఆ ఒక్క ఎలిమెంట్ని కూడా మనము రిప్లేస్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఆల్ ద ఫిజికల్ కంట్రోల్స్ ఇన్ ద కార్. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ ఏసీ వెన్స్ గురించి మాట్లాడుకుంటే చిన్నగా ఏసీ వెన్స్ ఇచ్చారండి. ఇంత పెద్ద కార్లో వెన్స్ చూసుకుంటే మనకి సైజ్ చాలా చిన్నగా ఉంటుంది. అడ్జస్ట్మెంట్స్ ఈ విధంగా చేసుకోవచ్చు మనము. డ్యూయల్ ఏసీ వెన్స్ మనకి మధ్యలో ప్లేస్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన డిస్ప్లే అనేది ఇవ్వడం జరిగింది. నావిగేషన్ అండ్ అలాగే మ్యూజిక్, మీడియా, ఎవ్రీథింగ్ మనం ఇందులో యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్. సో ఇంజన్ స్టార్ట్ చేసిన తర్వాత రివర్స్ చేయాలంటే సింప్లీ మనం రివర్స్ నొక్కిన తర్వాత దెన్ వి పెడల్ అప్, సింప్లీ కార్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. దెన్ పార్కింగ్, దెన్ న్యూట్రల్ అండ్ దెన్ రివర్స్. అండ్ ఇక్కడ చూసుకుంటే సోర్స్, రేడియా, మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఫెదర్ టచ్ ఉందండి ఇక్కడ చూడొచ్చు మీరు. సో సాంగ్స్ వస్తున్నాయి, లెట్ మీ టర్న్ ఆన్ దట్. ఓకే యా, ఇక్కడ మీరు చూడొచ్చు ఫ్రెండ్స్ ఫెదర్ టచ్. వావ్, చాలా క్రేజీ ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ మనం ఈ విధంగా టచ్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఏ కార్లో చూడలేదు. చూడడానికి మనకి ఇది ఫిజికల్ కీస్లానే కనిపిస్తున్నాయి. సరౌండింగ్లో మనకి ఇక్కడ క్రోమ్ ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇక్కడ చూడొచ్చు సోర్స్, నో ఆడియో డివైస్ డిటెక్టెడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ రేడియో చూడొచ్చు మీరు, ఇక్కడ మెన్యూ వస్తుంది, మెన్యూ చూడొచ్చు మీరు, ఆడియో, నావిగేషన్, వెహికల్ స్టేటస్ అండ్ ఫోన్ సెట్టింగ్స్, సిస్టమ్ సెట్టింగ్స్. సో సింప్లీ ఆన్. ఇక్కడ చూడొచ్చు మీరు ఆడియో సెట్టింగ్స్. ఆడియో సెట్టింగ్స్లో మనకి బాస్, ట్రబుల్, బ్యాలెన్స్, ఫేడర్, సరౌండెడ్ టైప్ ఆఫ్ డిఫరెంట్ మనకి సిస్టమ్ ఇవ్వడం జరుగుతుంది ఆడియోకి సంబంధించి. లాంగ్వేజ్ వచ్చేసి మనం మళ్ళీ కిందికి వస్తే లాంగ్వేజ్, ఆల్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఇందులో అవైలబుల్గా ఉన్నాయండి. లాంగ్వేజ్కి వెళ్తే ఇంగ్లీష్, యూకే, ఫ్రాన్స్ అండ్ డచ్, ఇటాలియో, చాలా వరకు ఆల్మోస్ట్ ఐ థింక్ సో ఒక 20 లాంగ్వేజెస్ అయితే ఉన్నాయండి. అదర్ లాంగ్వేజెస్ ఏంటో నాకు తెలియదు, సో ఐ కెనాట్ ఈవెన్ స్పెల్ దాట్. అండ్ అపియరెన్స్, మనం ఏ విధంగా అపియరెన్స్ ఉండాలో ఇక్కడ మనం అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకుంటే డీయాక్టివర్ SMS అని ఉంది. సో సంథింగ్ దిస్ ఇస్ అబౌట్ సేఫ్టీ ఫీచర్ అనిపిస్తుంది నాకు ఇక్కడ. అండ్ ఇక్కడ మొత్తం మనకి చూస్తే లాంగ్వేజ్ వచ్చేసి కైండ్ ఆఫ్ స్పానిష్ లాంగ్వేజ్ లాగా ఉందండి. అదర్ థింగ్స్ అన్నీ మీరు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి స్పానిష్ లాంగ్వేజ్ లాగా ఉంది. ఇది ప్రాపర్ ఇంగ్లీష్ కాదు ఇది.
సో ఈ కార్ కూడా ఎక్స్పోర్ట్ చేసిన కార్ కాబట్టి మేబీ ఆ డిఫరెంట్ కంట్రీ కార్ ఇది. సో దట్స్ హౌ ఇట్ ఇస్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫోన్కి సంబంధించి సేమ్ అగైన్ మనకి అందులో ఏమేమైతే కంట్రోల్స్ ఉన్నాయో ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. ఫోన్ టచ్ చేయగానే చూడండి మీరు ఇక్కడ ఫోన్కి సంబంధించిన మెన్యూ వచ్చేసింది. నావిగేషన్ టచ్ చేయగానే ఇక్కడ మనకి ఐ థింక్ నావిగేషన్ రావట్లేదు. బ్యాక్ వెళ్ళిపోయాం మనం అగైన్. అండ్ సోర్స్ చూడొచ్చు మీరు, అగైన్ సోర్స్కి వచ్చేసాము. రేడియో అండ్ మెన్యూ. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఇస్. దిస్ ఈజ్ ఫర్ ద వాల్యూమ్ అప్ అండ్ డౌన్. అండ్ అలాగే దీంతో మనము డయల్ చేస్తూ ఇక్కడ యాక్సెస్ చేయొచ్చండి. అండ్ దీస్ ఆర్ ద కంట్రోల్స్ ఫర్ ద ఏసీకి సంబంధించిన కంట్రోల్స్. ఇక్కడ చూడొచ్చు మనకి విండ్షీల్డ్ అండ్ అలాగే రిక్లైన్ పొజిషన్ కోసం అండి. సో ఇక్కడ కూడా కంట్రోల్స్ ఇచ్చారు. సో ఇద్దరు డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ కూడా ఇద్దరు ఇక్కడ ఏసీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మధ్యలో చూసుకుంటే మనకి హ్యాజర్డ్ లైటింగ్ ఇచ్చారండి. ఇక్కడ చూడొచ్చు బ్లింక్ అవుతుంది, హ్యాజర్డ్ లైటింగ్ ఇచ్చారు. అండ్ దిస్ ఇస్ ద ట్రాక్షన్ కంట్రోల్, మీ అందరికీ తెలుసు, సింబల్ చూడగానే అర్థమైపోతుంది. ఇక్కడ ఎయిర్ సస్పెన్షన్ అండి. ఇందులో కూడా మనకి ఎయిర్ సస్పెన్షన్ ఉంది. సో బ్యాడ్ రోడ్స్ కానీ బంపీ రోడ్స్ వచ్చినప్పుడు కార్ యొక్క సస్పెన్షన్ అనేది కొంచెం అప్లిఫ్ట్ అవుతుంది. దెన్ లేటర్ ఆన్ అగైన్ మళ్ళీ డౌన్ షిఫ్ట్ అయిపోతుంది. ఆ విధంగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి డ్రైవింగ్ మోడ్ ఇచ్చారు, స్పోర్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒకటే డ్రైవింగ్ మోడ్ ఉంది ఇందులో, స్పోర్ట్ డ్రైవింగ్ మోడ్ ఉంది. అబ్సల్యూట్లీ 470 హార్స్ పవర్ సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు ఓన్లీ ఇఫ్ యూ ఆర్ ఇన్ ద హైవే. ఇక్కడ మనకి పార్కింగ్ బ్రేక్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఇచ్చారు. చిన్న కప్ హోల్డర్, ఒకటే కప్ హోల్డర్ ఇచ్చారండి. నేను పెద్ద జనరలీ లగ్జరీ కార్స్లో చూసుకుంటే ట్విన్ కప్ హోల్డర్స్ వస్తాయి, కానీ ఇక్కడ ఏంటో ఒకటే సింగిల్ కప్ హోల్డర్ అనేది ఇవ్వడం జరిగింది. అగైన్ ఇక్కడ కూడా చూసుకుంటే మనకి రేర్ ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ ఇక్కడే ఇచ్చారు. ఇదేంటో నేను కొత్తగా చూస్తున్నాను. రేర్ సైడ్ ఆబ్వియస్లీ రేర్ సైడ్ ఉంటాయి కంట్రోల్స్, కానీ ఇక్కడ ఇచ్చారు. మేబీ రేర్ ఉన్నాయో లేదో నాకు తెలియదు. రేర్ సైడ్ వెళ్ళిన తర్వాత మనం చూద్దాము. ఇప్పుడు స్టోరేజ్ స్పేస్ గురించి మాట్లాడుకుందామండి. సెంటర్ కాన్సోల్ అయితే చూసారు కదా, కంప్లీట్గా డ్రైవర్ని కో ప్యాసింజర్ని సపరేట్ చేసేస్తుంది. ఏ మాత్రం కూడా మనకి ఇందులో మధ్యలో వచ్చేసి అటాచ్మెంట్ అయితే ఉండదు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే వావ్, స్టోరేజ్ ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. చిన్నగా స్టోరేజ్ స్పేస్ ఇచ్చారు. యూఎస్బి ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ ఇందులో కూడా ఇవ్వడం జరిగింది. అండ్ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ మ్యాగ్నెట్స్ అండి. కైండ్ ఆఫ్ మ్యాగ్నెట్ ఇక్కడ యాక్ట్ చేస్తుంది, చూడొచ్చు మీరు. ఎస్, దీస్ ఆర్ మ్యాగ్నెట్స్. సో ఈ విధంగా ఉందండి. సో ఇంతే ఓపెన్ అవుతుంది ఇది. ఇందులో అండర్ ఆర్మ్రెస్ట్ ఇది కంప్లీట్గా ఓపెన్ అవ్వదండి, ఇది కంప్లీట్లీ ఫిక్స్డ్. ఇక్కడ మాత్రమే ఓపెన్ అవుతుంది. అండ్ ఇంకో స్టోరేజ్ స్పేస్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ప్రెస్ చేయాలి, సింప్లీ ఓపెన్ అయిపోతుంది. లైట్ ఇవ్వలేదండి ఇందులో లైట్ ఉంటే బాగుంటుంది. ఒక లైట్ అయితే లేదు. స్టోరేజ్ స్పేస్ అయితే డీసెంట్ ఎనఫ్గానే ఉంది. సో ఎక్కువ స్టోరేజ్ స్పేస్ గురించి లోపల కూడా మనకి ఫీచర్స్ అయితే ఏం లేవు. సింపుల్గా ఒక స్టోరేజ్ స్పేస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ చూసుకుంటే చైర్ గురించి అండి. చైర్స్ మీరు చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. లుక్ ఎట్ ద డిజైన్ ఆఫ్ ద చైర్. ఇక్కడ చూసారా మీరు, ఈ టెక్స్చర్ కానీ కంప్లీట్ లెదర్ అండి, ప్యూర్ లెదర్ యూస్ చేశారు. ఇక్కడ మనకి ఆస్టన్ మార్టిన్కి సంబంధించిన బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది. దిస్ ఇస్ ద టైలర్ మేడ్ అండి. యాక్చువల్లీ ఇది హ్యాండ్ మేడ్ స్టిచ్. ఇక్కడ మీరు చూడొచ్చు, దిస్ ఈజ్ నాట్ ద మషీన్ మేడ్, దిస్ ఈస్ ద హ్యాండ్ మేడ్ స్టిచ్. ఆస్టన్ మార్టిన్ అని మనకి బ్రాండింగ్ చైర్ పైన ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అండి ద ఇంటీరియర్ ఇన్ ద ఫ్రంట్ ఆస్టన్ మార్టిన్కి సంబంధించి ర్యాపిడ్ కార్లో. సో నెక్స్ట్ మనం ఇప్పుడు రేర్ సైడ్ వెళ్ళి చూద్దాము. బిఫోర్ దట్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్ ఎల్స్. అండ్ యా, వీ హ్యావ్ అ వ్యానిటీ మిర్రర్. చూడొచ్చు మీరు ఎంత స్టైల్గా డిజైన్ చేశారండి. ఇక్కడ చూసుకుంటే మీరు చిన్న ఒక స్లీగా డిజైన్ చేశారు. సన్ ప్రొటెక్టర్, దాంట్లోనే వ్యానిటీ మిర్రర్ ఇవ్వడం జరిగింది. అండ్ ద సేమ్ థింగ్ గోస్ విత్ ద కో ప్యాసింజర్. ఇక్కడ కూడా అంతే, ఇక్కడ కూడా వ్యానిటీ మిర్రర్ అలాంగ్ విత్ ద సన్ ప్రొటెక్టర్, ద బోత్ ఎండ్స్. అండ్ అలాగే ఇక్కడ మనకి రియర్ వ్యూ మిర్రర్, కంప్లీట్ విజిబిలిటీ ఇందులో ఉంది. రేర్ సైడ్ విజిబిలిటీ విండ్షీల్డ్కి అయితే కంప్లీట్గా కనిపిస్తుంది. నాకు క్లియర్గా ఉందండి, ఏ మాత్రం అబ్స్టెకల్స్ మధ్యలో కూడా ఏం లేవు. చాలా క్లియర్ విజిబిలిటీ అనేది ఉంది. సో ఇందులో వచ్చేసి మనకి సన్ రూఫ్ కానీ అలాగే పానరోమిక్ రూఫ్ కానీ లేదండి. టు షో యూ అప్, దిస్ ఈస్ ద కంప్లీట్లీ రూఫ్ వెర్ యూ కెన్ సీ కంప్లీట్గా బ్లాక్ కలర్తో మనకి ఇక్కడ రూఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం రేర్ సైడ్ వెళ్ళి కూర్చుందాము. ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్లో ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము రేర్ సీట్లో కూర్చొని చూద్దాము ఆస్టన్ మార్టిన్ యొక్క ర్యాపిడ్లో ఏ విధమైన కంఫర్ట్ అండ్ అలాగే ఏం ఫీచర్స్ ఉంటాయో చూద్దాం. సో చూడొచ్చు మీరు, డోర్ కంప్లీట్లీ ఫ్రేమ్లెస్ డోర్ అండి. డిజైన్ కూడా చాలా సూపర్గా ఉంది. ఎస్, ఫైనలీ రేర్ సీట్లో కూర్చున్నాము. సో లెట్స్ ఎక్స్ప్లోర్ ద డోర్ ఫస్ట్. సో యాక్చువల్లీ డోర్ పైన కూడా మనకి హైడ్రాలిక్స్ ఇచ్చారండి, సూపర్ అది. అండ్ ఇప్పుడు మనం డోర్ పైన మాట్లాడుతుంటే ఇక్కడ ఎయిర్ బ్యాగ్కి సంబంధించిన ఇక్కడ మనకి రిప్రజెంటేషన్ ఇచ్చారు. అండ్ డోర్ హ్యాండిల్ మనకి గ్లాసిన్ ట్రీట్మెంట్ సేమ్ ఫ్రంట్లో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటుంది. ఒక చిన్న బార్డర్ పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనం ఇక్కడ చూసుకుంటే స్పీకర్ సిస్టమ్ అనేది
ఇవ్వడం జరిగింది. సో చాలా సింపుల్గానే ఉంది, ఇందులో ఎక్కువ డోర్ పైన మనకి ఏం ఫీచర్స్ అనేది ఇవ్వలేదు. అండ్ నా నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఈ మధ్యలో కన్సోల్ ఏదైతే ఉందో ఆల్ ద వే మనకి బ్యాక్ వరకు వచ్చేస్తుందండి. బ్యాక్ సీట్లో కూడా మనకి సపరేట్ చేసేస్తుందండి. ఇక్కడున్న ప్యాసింజర్ కూర్చున్న వాళ్ళకి ఈ కంప్లీట్గా కన్సోల్ అనేది డిఫరెన్షియేట్ చేసేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు మనము, ఇక్కడ ఏసీ వెంట్స్ ఇచ్చారు గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్తో. సో మొత్తం మనకి కన్సోల్ మొత్తం గ్లాస్ బ్లాక్ ట్రీట్మెంట్తోనే ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లైట్స్ ఇచ్చారండి. ఇక్కడ సంబంధించి ఇది ప్రెస్ చేస్తే ఇక్కడ లైట్ ఆన్ అవుతుంది, ఇది ప్రెస్ చేయగానే మళ్ళీ ఆఫ్ అయిపోతుంది. సేమ్ గోస్ విత్ ఇక్కడ ప్రెస్ చేస్తే అటువైపు వస్తుంది. అండ్ అలాగే ఇక్కడ చూసుకోవచ్చు డయల్ మోడ్ అండి, ఇది మనకి ఏసీకి సంబంధించి టెంపరేచర్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు రిక్లైనింగ్ పొజిషన్కి సంబంధించి బటన్స్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఏసీ ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే ఏసీ టెంపరేచర్ సెట్ చేసిన తర్వాత లాక్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్లో మనకి సింగిల్ కప్ హోల్డర్ ఇచ్చారు. కానీ రియర్ సైడ్ చూసుకుంటే ఇక్కడ డ్యూయల్ కప్ హోల్డర్స్ ఇవ్వడం జరిగిందండి. ట్విన్ కప్ హోల్డర్స్ ఇచ్చారు, చిన్నగా ఉన్నాయి, క్యూట్గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం స్పోర్టియర్గా కూడా కనిపిస్తున్నాయి. అండ్ అలాగే ఇక్కడ కూడా చూసుకోవచ్చు సేమ్ అల్యూమినియం వే ఆఫ్ క్రోమ్ ఫినిషింగ్ ట్రీట్మెంట్. ఇందులో కూడా మనకి మ్యాగ్నెట్ ఫీల్డ్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ఓపెన్ చేయొచ్చు అండ్ సింపుల్ చూసారా, ఇది యాక్చువల్లీ ఆ మ్యాగ్నెట్ డోర్, ఇది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మీకు స్పేస్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి 12 వోల్ట్ పవర్ ఛార్జింగ్ సాకెట్ అండ్ అలాగే యూఎస్బి ఆప్షన్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ విధంగా కనిపిస్తుందండి. అండ్ ఇందులో ఇది వచ్చేసి మనకి ఫోల్డ్ అయితే అవ్వదండి. దిస్ ఇస్ కంప్లీట్లీ వన్ సింగిల్ యూనిట్. ఫ్రంట్లో నుంచి రేర్ వరకు ఇదే కంటిన్యూ అవుతుంది. సో మధ్యలో ఉన్న ప్యాసింజర్స్ మాత్రం ఫ్రంట్లో అండ్ అలాగే రేర్ సైడ్ ఇద్దరు సపరేటెడ్గా ఉంటారు. దట్స్ హౌ ద క్యాబిన్ ఈజ్ మేడ్ ఆఫ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇక్కడ చైర్ అండి. చైర్ చూడవచ్చు, చాలా చిన్నగా చైర్ డిజైన్ చేశారు. మోస్ట్లీ ఇది యాక్చువల్లీ 2 సీటర్గానే ఎక్కువ మంది యూజ్ చేస్తారండి. ఒకవేళ వాళ్ళ కిడ్స్ ఉంటే మాత్రం ఇక్కడ కూర్చోవచ్చు. సీట్ చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది, కానీ చిన్నగా ఉంది. మీరు చూడొచ్చు సీట్ చాలా చిన్నగా ఉంటుంది. థై సపోర్ట్ బాగానే ఉంది. పిల్లల వరకు మాత్రం దిస్ ఈజ్ ఓకే, బట్ అడల్ట్స్ కెనాట్ సిట్ కంఫర్టబుల్లీ ఫర్ ద లాంగ్ డ్రైవ్స్. బట్ నన్ను చూడొచ్చు మీరు ఒకసారి, ఇక్కడ మనకి లెగ్ రూమ్ అనేది ఎక్కువగా లేదు. అండ్ హైట్ రూమ్ అయితే ఫర్గెట్ అబౌట్ హైట్ రూమ్, ఆల్మోస్ట్ ఇక్కడ టచ్ అయిపోతుంది రూఫ్ మనకి. ఇక్కడ ఒక స్లోపింగ్ ఉంటుంది కాబట్టి, ఇక్కడ కూపే టైప్ ఆఫ్ డిజైన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఆల్మోస్ట్ టచ్ అవుతుంది రూఫ్. సో చిన్న పిల్లలు ఒక 7-8 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ అలాగే సేమ్ మనకి ఇక్కడ కూడా చైర్ పైన ఆస్టన్ మార్టిన్ అని చెప్పేసి హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్తో మనకి ఇక్కడ బ్రాండింగ్ అనేది ఇవ్వడం జరిగింది. లుక్స్ అబ్సల్యూట్లీ సూపర్ అండ్ ఫెంటాస్టిక్. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ రేర్ సైడ్ చూసుకోవచ్చు మీరు, నేను ఇందాక బూట్ ఓపెన్ చేసినప్పుడు చూపించాను కదా, పార్సల్గా మనం ఇక్కడ ట్రేని పెట్టుకొని మధ్యలో ఇక్కడ కూడా మనం ఒక లగేజ్ స్పేస్ని యూస్ చేసుకోవచ్చు. కొంచెం లగేజ్ స్పేస్ మనకి ఇన్సైడ్ ద క్యాబిన్ కూడా ఈ ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మనకి ఇంటీరియర్ అయితే ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కూర్చొని మ్యూజిక్కి సంబంధించిన కంట్రోల్స్ కానీ లేదా యాక్సెస్ కానీ ఇందులో అయితే అవైలబుల్గా లేదు. ఓన్లీ మీరు ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళు ఇద్దరు, లేదా డ్రైవర్ లేదా కో ప్యాసింజర్ మాత్రమే మీడియాని కానీ నావిగేషన్ని కానీ వాట్ ఆల్ ద ఫీచర్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ కార్ అందులో యాక్సెస్ చేయొచ్చు. ఇక్కడ రేర్ సైడ్ మాత్రం ఓన్లీ ఏసీకి సంబంధించిన కంట్రోల్స్ ఇచ్చారు. అండ్ అలాగే మనకి ఒక చిన్న అండర్ ఆర్మ్ రెస్ట్ స్టోరేజ్ స్పేస్ అనేది ఇవ్వడం జరిగింది. సో లిమిటెడ్గా ఫీచర్స్ మనకి రేర్ సైడ్ ఉన్నాయండి. ఫ్రంట్లో మాత్రం చాలా మంచి ఫీచర్స్ అండ్ మచ్ నీడెడ్ ఫీచర్స్. పర్ఫార్మెంట్ ఓరియంటెడ్ కార్ కాబట్టి దానికి సంబంధించిన కంట్రోల్స్ అన్నీ మనకి ఫ్రంట్లో ఇవ్వడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ కార్లోంచి బయటికి రావడం కూడా కొంచెం టాస్క్ అవుతుంది. కిందికి ఉంది, కూర్చోవడం కొంచెం లోపలికి కూర్చుంటాం ఇందులో. సో బయటికి రావడం కొంచెం ఒక కైండ్ ఆఫ్ అ టాస్క్, మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా అయిపోతుంది. సో ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందండి ఆస్టన్ మార్టిన్ ర్యాపిడ్ డీటెయిల్ వాక్ అరౌండ్? తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సీరియస్లీ నేను ఇప్పటివరకు చేసిన కార్స్లో నాకు ఈ కార్ చాలా బాగా నచ్చిందండి. లుక్స్ అని కాదు, వెహికల్లో ఉన్న ప్రెజెన్స్ సంథింగ్ డిఫరెంట్గా ఉందండి. ఫరారీలో కూడా కూర్చున్నాను అండ్ అలాగే లంబోర్గినీలో కూడా కూర్చున్నాను, రీసెంట్గా పార్షే కూడా చేశాను. నాకు ఈ కార్లో కూర్చునే ఫీలింగ్ సంథింగ్ డిఫరెంట్గా ఉందండి. కానీ అన్ని కార్స్ కన్నా నాకు మాత్రం ఈ కార్ బెటర్గా అనిపించింది. మీకు నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి రివ్యూస్ మరిన్ని రాబోతున్నాయి మన ఛానల్లో. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ టర్న్ ఆన్ చేసుకోండి, సో దట్ మేము చేసిన ప్రతి ఒక్క వీడియో మీ వారికి చేరుతుంది. అండ్ అలాగే ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి ఫర్ సేల్ అవైలబుల్గా ఉందండి ఎస్కే కార్ లాంజ్లో. నాట్ ఓన్లీ దిస్ కార్, ఇక్కడ మనకి 4 lakhs నుంచి 6 crore వరకు ఆల్మోస్ట్ హై అండ్ ఏ కార్ అని చెప్పండి మీరు, వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో మీరు మా ద్వారా రీచ్ అవ్వచ్చు, మంచి డిస్కౌంట్, అదే మంచి ఆఫర్ అనేది లభిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇదండి ఈ వీడియోలో. నేను మీతో కలుస్తాను మరొక వీడియోలో.